దేవుడిని ఉపయోగించాక పరిశుభ్రతము దేవుని వాక్యం చదువుకుందాం. ఆది గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు చదువుకుందాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తము, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి ఎగుమతులకు వెళ్ళాను. అబ్రహాము వెండి బంగారు పశువులు కలిగి బహు ధనవంతుడైనాను. అతడు ప్రయాణం చేస్తూ దక్షిణ దేశంలోని బేతేలు వరకు, అనగా బేతేలు హాయిని మధ్యలో తన గుడారము మొదట ఆయన స్థలంలో వెళ్ళి తాను మొదట బలిపీఠము కడిగిన చోటు చేయను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతులను గొర్రెలు, దొడ్లు, గుడారములు ఉండేవి కనుక వారు కలిసి నివసించినప్పుడు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేక విస్తారమైందాను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కళ పుట్టాను. ఆ కాలంలో కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉన్నాయి. కాబట్టి అబ్రహాము మన బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లు కలవకూడదు. ఈ దేశం అంటే నేను చూడదు కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉంటున్నాము. నీ ఎడమ తట్టునప్పుడు వెళ్ళే కదా, నేను గుడి తట్టునప్పుడు వెళ్ళే కదా, నేను ఎడమ తట్టునప్పుడు వెళుదని లోతుతో చెప్పగా, లోతు తన కన్ను ఎత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనం చేసినప్పుడు సూర్యుడికి వచ్చిన వరకు అదంతయు యెహోవా తోటలను ఐగుప్తు దేశములను నీళ్లు పాలు దేశమైనను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయి ఒక వాక్యం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మనం ఉద్యోగమైన దేవుని ఆలయంలో ఉన్నాము. అప్పుడు దేవుడిలో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తును, నేను వారి దేవుడిని ఉండును, వారు నా ప్రజలు. కావున మీరు వారి మధ్య నుండి బయలు విడలి ప్రత్యేకంగా ఉండి. ఇంత మాట తెలుసుగా ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవ మనసు ప్రభావం వందనాలు స్తోత్రాలైన ఈ సాయంకాలం ప్రార్థన వందనాలు ప్రభా. వాక్యంలో బిడ్డలందరూ తెలుస్తుంది ప్రభా. బిడ్డలతో మాట్లాడేందుకు ప్రభా మంచి విశ్వాసం దయచేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశ్రమలో ప్రత్యేకంగా వాక్య భాగా దీవిస్తుంది. మీరు మాతో మాట్లాడే ప్రభా, దాన్ని అనుకున్న బయట ప్రభా, నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడండి. శిరోశాఖంలో చేయండి. నేనే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితంలో బలపరుస్తుంది. మీరే ప్రభా వాక్యం ద్వారా మాట్లాడి మహిమగల ప్రభావం సూర్య ప్రార్థన మన ప్రభుత్వం యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉంచుకున్నాం. ఓకే, కూర్చుందో. క్రీస్తుతో అందరికీ యేసుక్రీస్తు నామములో సాయంకాలం శుభముతో దేవుడు దేశంగాక. మన పరిశుద్ధం నుండి 2 వాక్యాలు చదువుకున్నాం. వారి గ్రంథంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి వాక్యాలు చదువుకున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ధ్యానించే అంశం ఏంటంటే, దేవుని ప్రజలు వేరు చేయబడిన ప్రజలు ఉన్నారు. ఆమేన్. దేవుని ప్రజలు వేరు చేయబడిన వారు ఉన్నారు. వేరు చేయబడిన ప్రజలు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే చూడండి, వేరు చేయబడుట అనేది దేవుడు కోరుతున్నాడు. దేవుడు నాకు సెలవుస్తుంది. మనం చదువుకున్న 7వ కొరింథీయులకు రాసిన పత్రిక పై భాగంలో ఉంటే
అవిశ్వాసికి విశ్వాసికి గుర్తు లేదని వాక్యం సెలవిస్తుంది. ఆమె అంటే అక్కడ ఏంటంటే పిల్లలు అవిశ్వాసంతో విశ్వాసి ఉండకూడదు. అవిశ్వాసి లేదు, విశ్వాసి లేదు. ఆమె అట్లాగే పిల్లలు మరి దేవుని ప్రజలు వేరు చేయబడిన వారు ఉన్నారు. ఎక్కడ నుండి వేరు చేయబడ్డారు? లోకం నుంచి వేరు చేయబడ్డారు. ఆమె ఎందుకంటే వారు లోకం నుంచి పిలువబడిన వారిని వేరు చెప్తూ ఉన్నాయి. ఆమె ఎందుకంటే లోకం నుంచి పిలువబడింది దేవుడి స్థానం కదా. నిజంగా పాపం నుంచి శాపం నుంచి లోకం నుంచి పిలువబడింది అది దేవుడి యొక్క శాఖము. ఆమె హల్లెలూయా. చూడండి, మనము కడగలుపు చేసి దృఢమైన మనం తెలుసుకోవద్దు. కడగలుపు అంటే మీకు అర్థమైందా? ఏది కొంటే అది చేసుకుంటూ పోవడం. కాబట్టి ప్రజలు కాదు విజయాలు. ఆమె ఎందుకంటే మనకు ప్రత్యేకించబడిన వారై ఉన్నా. ఆమె ప్రత్యేకించబడిన వారు ఎవరంటే వారు దేవుని చేత ఇంటివారు. కొంత భారతంలో ప్రత్యేకించబడిన వారు వారు ప్రత్యేకంగా దేవుని కోసం జీవిస్తారు. ఆమె హల్లెలూయా. ఎట్లా మన వాక్యం చూసుకుంటున్నారా? అక్కడ అబ్రాహాము లోతు వారు బయలుదేరారు. వచ్చిన తర్వాత అక్కడ దేవుడు మాటలు సెలవిస్తుంది. 11వ వచనం ఒకసారి మాట్లాడుతా. 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి వారు బంధువులే కానీ అన్నదమ్ములే కానీ స్నేహితులే కానీ కావలసిన వారే కానీ ఎవరైనా కానీ దేవుడు ఎప్పుడైతే పిలుస్తున్నాడో వారి నుంచి వేరు కావాలి. ఆమె అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము తన దేశంలో ఉండి తన బంధువులు ఉండి తనకు కావలసిన వాళ్ళు వేరైనాడు. ఎందుకంటే దేవుడు రాత్రి పిలిచాడు. తెలుసో అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వేరుగానే మనల్ని కోరుతున్నాడు. ఆమె విశ్వాసంలో అవిశ్వాసం గుర్తు లేదు, గుర్తు లేదు. అసలు మన జోడుగా ఉండేదాన్ని వేరే లేదు. బైబిల్ ప్రకారంగా దేవుడు వాక్యం ప్రకారంగా హల్లెలూయా దేవుడికి స్తోత్రం కలుగుతాం. అంటే మనము ప్రపంచంలో మన లోపలికి కూడా మనం వేరు చేయడం దేవుని ప్రజలమే ఉన్నాం. అర్థమవుతుందా? ఈ లోకంలో మనం ఉన్నాం పిల్లగా. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, లోకంలో వేరుంటారు కానీ మీరు లోకం వారు కాదు. ఎందుకంటే మీరు ప్రత్యేకమైన జనాంగమై ఉన్నారు. దేవుడు ఏర్పాట్లు ఉన్నవారై ఉన్నారు. దేవుడి చేత నిర్ణయించబడే వారై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎన్నికై ఉన్నాడు. మిమ్మల్ని నిన్న దేవుడు మిమ్మల్ని దేవుడు జగత్తున్నారు వివరముందే ఎన్నుకొని ఉన్నాడు. ఆమె అందుకే మీరు ప్రత్యేకమైన జనంగా జీవించాలి. హల్లెలూయా. చెప్పుకోవడం కాదు, మేము దేవుడి ప్రజలకు దేవుడి పిల్లలు చెప్పుకోవడం కాదు. ఖచ్చితంగా వేరు చేయబడిన రీతిగా జీవించాలి. అందుకే దేవుడు సెలవిస్తుంది, ఈ లోకంలో నైనంలో లోకంలో వాళ్ళని ప్రేమించడం అన్నారు. నిజమేనా? ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఉండండి. వాస్తవానికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు వాక్యం కలిగి ఉన్నారు, మీ వర్తమానం కలిగి ఉన్నారు, ఈ గడి వర్తమానం కలిగి ఉన్నారు. మీరు ప్రత్యేకమైన జీవితం జీవించాలి. మీరు ప్రత్యేకంగా ఉండండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక లోకస్తులకి దేవుడు ప్రజలకు చాలా తేడా ఉంటుంది. లోకస్తులు ఒక విశ్వాసి, ఒక దర్శన ఆత్మచేత విశ్వాసి, ఇద్దరిని కనుక మనము మొదలు పెట్టినట్లయితే వారి జీవితాన్ని పరిశీలించినట్లయితే దర్శన ఆత్మచేత ఇంకొకటి విశ్వాస జీవితం వేరుగా ఉంటుంది. అదే మామూలు విశ్వాసం ఎదుర్కొనే జీవితం వేరుగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా విశ్వాసంగా చెప్పబడేవాడు వేరు, కానీ పరిశుద్ధాత్మ నింపబడినవాడు వేరు. ఎందుకంటే నడిపించబడేది పరిశుద్ధాత్మని. నిజమైన విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. ఆమె మామూలు విశ్వాసంగా చెప్పబడేవాడు, తెలుసుకునేవాడు పరిశుద్ధ
పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేడు. ఎందుకంటే నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తాడు. ఎక్కడ ప్రత్యేకమైన జీవితం మనం జీవిస్తామంటే మనం జీవించాలి. దేవుని ఆత్మ మనము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. మనం అయితే లేదంటే మనం సరిగ్గా జీవిస్తలేదు. దేవుని దృష్టిగా మనం జీవించడం ఇంకా లోకంతో సంబంధం కలిగి ఉంటున్నాం అంటే ఇంకా మనకు ప్రత్యేకమైన జీవితం అనుకోలేదు. ఇంకా దేవుని ఆత్మ చేత మనం నింపబడలేదు. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ నింపబడతామో ప్రత్యేకమైన జీవితం జీవిస్తాం. అందుకే చూడండి, మనము లోకంలో వేరు చేయడం ప్రజలపై ఉన్నాం. అర్థమవుతుందా? యేసుప్రభువు వారి లోకంలో మానవులుగా జీవిస్తున్నప్పుడు ఆయన లోకంగా జీవిస్తలేదు. రైతులారా ఆయన ఎలా జీవించాడు? ఆయన ఏం చెప్పారు? యేసుప్రభువు వారు నేను ఈ లోక సంబంధి కాదన్నాడు. ఆమె చెప్తారా? నేను ఈ లోక సంబంధి కాదు. మన లోకంలో ఉన్నాడు కదా, గమనించండి. ఆయన లోకంలో లేడా? మానవులు ఎక్కడ ఉన్నాడు? ఆయన లోకంలో ఉన్నాడు. కానీ ఏమన్నాడు ఆయన? నేను లోక సంబంధిని కాను. ఎందుకంటే ఎందుకు ఆయన లోక సంబంధి కాదంటే ఆయన ప్రజలకు లోకానికి అర్థం కానీ మనుషులు ఉన్నాడు. ఆయన ఒక దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణ మానవుడై ఉన్నాడు, పరిపూర్ణ దేవుడై ఉన్నాడు. ఆయన అర్థం కాదు. గమనించండి. అందుకే నిజంగా పరలోక సంబంధిగా జీవించేవాడు లోకానికి అర్థం కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే అర్థం కాదంటే అతను ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటాడు, ఒక ప్రత్యేకమైన క్రియలు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలా పేదవాళ్ళు పిల్లరా, మీరు జాగ్రత్త చేసుకోండి. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే పిల్లరా, విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నింపబడిన విశ్వాసి. గమనించండి, మామూలు విశ్వాసి వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన విశ్వాసం వేరు. బైబిల్ చెబుతుంది పిల్లరా, దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ నిజంగా దేవుని కుమారులై ఉంటారు. దేని చేత నింపబడాలి? దేవుని ఆత్మ చేత నింపబడే వాళ్ళందరూ కూడా, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. రైతులారా, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ వ్యత్యాసం కలిగి మీకు తెలుసా? ఇప్పుడు అబ్రహాముకి లోతుకి ఒక వ్యత్యాసం అనేది దేవుడు కలిగిస్తున్నాడు. ఆమేన్. మన ఇద్దరు ఒక దగ్గర ఉండకుండా. ఎందుకంటే అబ్రహాం అంటే దేవుడి చేతితో పిలువబడేవాడు. ఆమేన్. అందుకే ఆయన పిలువబడింది వేరు చేయబడడానికి. ఆమేన్. అర్థమవుతుందా? లోతుతో కలిసినదానికి కాదు. రైతులారా, వారు బంధువులు కావచ్చు, కావలసిన వారు కావచ్చు, కానీ దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. నువ్వు బంధువులు ఎవరైనా కానీ దూరంగానే ఉండాలి. వాక్యం నేను దూరం చేస్తాడు. వాక్యం నేను దూరం చేస్తుంది. లోకంలో లేకుండా దేవుడు కొనట్లేదు. హల్లెలూయా. ఎక్కడారా నేను గమనించాను పిల్లారా. ఎందుకంటే దేవుడి చేత వేరు చేయబడిన ప్రజలు ఒక పవిత్రమైన దేవుడే ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. మన నిజంగా దేవుని చేత పవిత్రమైన జీవితం ఆలోచించండి. హల్లెలూయా. మన చెప్పుకోవడం కాదు, పవిత్రమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఎక్కడారు? అయితే పవిత్రమైన జీవితం ఎలా మనం జీవిస్తాం? పరిశుద్ధాత్మ చేత నడిపించడం జీవిస్తాం. చూడండి, గమనించిన ఆమేన్. కనుక అయితే ఇక్కడ అబ్రహాము లోతు వారు ఎందుకు చేస్తున్నారు పిల్లరా? ఇది మీరు గమనిస్తారు. అబ్రహాము పిలిచింది దేవుడు, లోతును పిలవలేదు. ఆ దేశం నుంచి బయటికి పిలిచినవాడు దేవుడు పిలిచాడు. అబ్రహాము ఒక్కడే పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. గమనిస్తున్నారా? అందుకని దేవుడు ఎవరు పిలుస్తాడో ఆ పిలువబడిన వారి జీవితం చాలా వేరుగా ఉంటుంది. అందుకని అబ్రహాము దేవుని నమ్మకం ఉంది. నిజమేనా? హల్లెలూయా.
తండ్రిగా పిలువబడ్డాడు. చూడండి ఎట్లా అవే. అందుకే ఒక ప్రత్యేకమైన ప్రజలుగా, ఒక వింతైన ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? మరి మన జీవితం ఎట్లా ఉందో మనం ఆలోచించాలి. పిల్లగా మనము లోకంలో ఉన్నట్టుగా లోకంలో కలగలు జీవితం కలిగిన మనము లోకం నుంచి వేరు చేయడం ప్రజల్లో ఉన్నాం. అవే. అందుకే ఈ రోజు రాష్ట్రపతిలో దేవుడు మాట్లాడుతున్నారు. తీయండి, అక్కడే మాట్లాడుతున్నాడు. 16 రోజులు కోరుకున్నారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూడండి, గమనించండి. ఎక్కడా పొత్తు లేదు. అర్థమైందా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. తర్వాత నీతికి దుర్నీతితో ఏమి స్నేహము, ఏమి సాంగత్యము. చూడండి, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు. చూడండి, ఇంకా క్రీస్తుకు భేదాలతో ఏమి సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసానికి పాలెక్కడ ఉంది. ఆమె మనము ఈ వాక్యం తెలుసు, చాలాసార్లు విన్నాం, కానీ అది మరి దాని ప్రకారం జీవితం కావాలి. వాక్యము మన ముందు పెట్టాడు దేవుడు. ఎందుకోసము? ఏదైనా వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడో దాని ప్రకారం విని అర్థం చేసుకొని జీవిస్తాను. ఆమె మన ముందు రాబడి మాట ముందు చూస్తున్నాయి. ఎట్లా హల్లెలూయా. దొరుకుతుంది. మన వర్తమానాలు గమనించినట్టు కదా, 7 సంవత్సరాలు గమనించింది. ప్రతి కాలంలో వర్తమానం ఎందుకు పంపించబడ్డాడు? ఇది తెలుసా? అక్కడ దేవుడు ప్రజలు వేరు చేసేదానికి. ఆమె అర్థమవుతుందా? మొదటి సంఘకాలంలో దేవుడు ప్రజలు ఉన్నారు, వాళ్ళు వేరు చేయాలి. రెండవ సంఘకాలంలో ఉన్నారు, వాళ్ళు వేరు చేయబడాలి వర్తమానం ద్వారా. దేవుడు సోదరం. మూడవ సంఘకాలంలో కూడా వేరు చేయబడ్డారు. ప్రతి కాలంలో కూడా చివరికి 7వ సంఘకాలంలో కూడా దేవుడు ప్రజలు ఉన్నారు. ఆమె నిజమైన చివరి సంఘకాలంలో కూడా వేరు చేయబడిన ప్రజలు ఉన్నారు. దేని ద్వారా వేరు చేయబడ్డారు? వాక్యం ద్వారానే. మీకు తెలుసా, నా గురించి చెప్తాను. ఒకప్పుడు నేను ఒక శాఖలో ఉన్నాను, మీకు తెలుసు. ఆమె కానీ ఎప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు నన్ను పిలిచాడు, ఆ సంఘం నుంచి శాఖ నేను బయట చేసిన. ఆమె ఎందుకంటే అక్కడ వేరు చేయబడ్డాడు. అది వేరుగా ఉంటుంది. సంఘం నుంచి శాఖకు వేరు చేయబడ్డాడు. ఎక్కడ నేను తెలుసు తెలుగు, కానీ నేను డినామినేషన్లో చేస్తాను తెలియదు. ఎందుకంటే దేవుడు పేరు చూశాడు. దేవుడు వర్తమానం విన్న తర్వాత వేరు చేయబడ్డాడు. ఆమె అర్థమవుతుందా? విషయాలు ఎందుకు చెప్తున్నానంటే వాక్యం ఎప్పుడు కూడా మనం వేరు చేస్తాడు. ఆయన వాక్యం పంపించబడితే వేరు చేయబడ్డానికి. లోకంలో మనం ఉన్నాం, కానీ లోకం నుంచి వేరు చేసేదానికి వాక్యం. అర్థమవుతుందా? ఆమె అందుకే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా వేరు చేయబడిన ప్రజలుగానే జీవిస్తారు. ఆమె మనం లోక ప్రజలు కాదు పిల్లగా. మనం ఏమైనా మనం దేవుని ప్రజలమై ఉన్నాం. ఎంతమంది అర్థమైంది? ఆమె మీరు దేవుని ప్రజలైతే మీ చేతి దేవుడు సంతోషం చెప్పండి. ఆమె నేను లోక ప్రజలు కాదు, దేవుడు లోకం దేవుడు బయట వేసుకున్నాడు. నేను దేవుని ప్రజ, దేవుడి బిడ్డలై ఉన్నా. మీ గట్టిగా చెప్పగలిగే జీవితం అనుకున్నారు, చెప్పగలిగే జీవితం అంటే కాదని సాక్ష్యంగా జీవితం ఉన్నారు. ఆమె హల్లెలూయా. అయితే నువ్వు ఎప్పుడైతే లోకం నుంచి బయటకి పిలువబడ్డావో, దేవుడు నన్ను పిలిచాడో, అప్పుడు నువ్వు లోకం గురించి ఏమాత్రం ఆలోచించదు. అర్థమవుతుందా? అర్థమైందా? ఆమె పిలువబడ్డం వల్ల ఏవు కదా, లోకంలో లేవు కదా, దాని నుంచి ఎందుకు ఆలోచన? నువ్వు అక్కడికి లేవు, బయట వచ్చేసినావు. నీకు తెలుసా, లోక బయట నుంచి అక్కడ
నిజమేనా? అక్కడ నుంచి నువ్వు బయటికి రావాలి. ఎందుకంటే పాపం కనుక. అదే వర్తమానము దేవుడు వాక్యం బయటకు చూస్తున్నాడు. విలువబడిన రీతిగానే విలువబడిన జీవితం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు పెట్టారా మన జీవితంలో ఇది చాలా మామూలుగా మనం ఆలోచిస్తాం, కానీ మామూలుగా ఆలోచించే విషయాలు కాదు. మనం నేను దేవుడు పెట్టడం మామూలుగా చెప్తున్న విషయాలు కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుడు పెట్టడమైనావో చెప్పుకుంటున్నావో వేరు చెప్పిన వారిగా ఖచ్చితంగా జీవించవలసింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. లోకంలో ఉన్నప్పుడు దేవుడు పిలువలే. తెలుసా? చూడండి, దేవుడు భూములు లేదా దేవుడు ముందే పిలిచాడు. ఆమె చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాము దేవుడు పిలువలే. దేవుని స్తోత్రం. అబ్రాహామునే దేవుడు పిలిచాడు. ఆమేన్. చూడండి అట్లా. అట్లాగే నీతో నన్ను కూడా దేవుడు పిలిచాడు. ఎందుకోసం పిలిచాడు? ఒక ప్రత్యేకతలో ఉండాలి. ఎందుకంటే ఎక్కడో తెలుసుకున్నాడు. నేను ఎన్నుకున్నాను, నేను ఎరిగి ఉన్నాను, నేను నా బిడ్డగా నా కుమార్తె నిర్ణయించుకున్నాను. అందుకనే ఆ జీవితంలో జీవిస్తాను. ఆమేన్. లోకంలో వెలుగు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు లోకంలో వెలుగుగా ఏం చెప్తున్నాడు? అందులో తేడా లేదా? అందులో తేడా లేదా? ఆమేన్. లోకము చీకటి, కానీ నేను వెలుగే ఉన్నావు. ఎందుకంటే ఈ లోపల వెలుగు ఉంటుంది. ప్రతి నిమిషం వాటి ఇవ్వాలి. నువ్వు పిలువబడింది దానికోసం. ఆమేన్. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు పిలిచి దేనికోసం? ఐగుప్తు లోకం. ఇప్పుడు మనల్ని లోకం నుంచి దేవుడు పిలిచి దేనికోసము? లోకం గురించి ఆలోచించడానికి కాదు, లోకం మర్చిపోయేదానికి. ఆమేన్. అందుకే లోకము మీరు ఆలోచించకండి, ప్రేమించకండి. అది వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. మీరు అక్కడ లేరు. ఆ మాట చెప్తున్నాడు తెలుసా? మీరు ఆలోచించకండి, ఎందుకంటే మీరు వేరు చేయబడి ప్రజలే ఉన్నారు. ఈ లోకం గురించి ఆలోచించకండి. ఆమేన్. ఎందుకు ఆలోచించదంటే మీరు ప్రత్యేకమైన వారిలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ సాయంకాలం పశ్చిమ గ్రామంలో కూడా దేవుడు సంఘాన్ని పిలుస్తున్నాడు. సంఘాన్ని శాఖలను దేవుని పిల్లలు పిలుస్తున్న సంఘాన్ని పిలుస్తున్న సంఘం నుంచి చివరికి వధువులు పిలుచుకుంటున్నాడు. ఆమేన్. ఈ కాలంలో బయటకు పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇతరము వాక్యం ఇతరులు కలిగి ఉన్నారు. ఆ తరంలో బయటకు వస్తారు. ఆమేన్. నీకు తెలుసా? హల్లెలూయా. గమనిస్తున్నారా? ప్రతి జీవితము జీవించాలంటే మనం ఏముండాలి? దేవుని నిర్ణయంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు ఈ పాపం జీవితం ఉండవచ్చు, కానీ దేవుడి దగ్గర పిలిచాడు. ఆమేన్. పిలిచినప్పుడు ప్రత్యేకమైన జీవితంలో జీవించగలుగుతాం. అర్థమవుతుందా? సమరస్త్రీ పాపం జీవితం కలిగి ఉన్నది, కానీ యేసు ప్రభువును ప్రేమించారు. ఆమేన్. సమరస్త్రీ యేసు ప్రభువును గమనిస్తుంది. వింటున్నారా? సమరస్త్రీ దగ్గర యేసు ప్రభువును వెళ్ళారు. అసలేనా? ఎందుకు వెళ్ళారు? ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి. ఆమేన్. ఒక పాపం జీవితం జీవిస్తున్నది కనుక ఆ జీవితం తప్ప తెలుసుకున్నానికి దేవుడు వాక్యం బయట వచ్చింది. నిజమేనా? వింటున్నారా? ఓన్లీ యేసు ప్రభు వెళ్ళిన తర్వాతనే కదా ఆమె జీవితం మార్చుకున్నది. నిజమేనా? వేరు చేయబడింది. పాపం నుంచి వేరు చేయబడింది. పాపం ఆలోచన నుంచి వేరు చేయబడింది. నిజమేనా? ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు బిడ్డగా ఒక సాక్షి ఇప్పుడు మనందరం ఉన్నది బైబిల్లో. హల్లెలూయా. ఎప్పుడు వేరు చేయబడిన తర్వాతనే ఒక ప్రత్యేకమైన జీవితము జీవించిన తర్వాతనే సాక్ష్యం ఉండగలుగుతాం. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడిని పిలిచి బిడ్డను లోకం
హల్లెలూయా. ఎక్కడున్నారా? దేవుడు పెట్టారా? ఒకసారి మన జీవితంలో చూద్దాం. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు గడిచిన మన జీవితంలో మాట్లాడేదంటే ఇంకా వాక్యం మన లేదా దేవుడిని పిలిచాడనేది అర్థమేమో లేదు. నిజాన్ని దేవుడిని పిలిచినట్లయితే వెంటనే జీవితంలో మార్పు రావాలి. అర్థమైందా? అర్థమైందా? చూడండి, ఎప్పుడు దేవుడు నేను పిలిచినాడో నిజంగా వేరు చేయబడిన వేరు కాపుల జీవితం జీవిస్తాం. వేరు చేయబడిన జీవితం జీవిస్తాం. ఎవరైనా అనుకుంటారు, లోకం అనుకుంటారు, అనుకోండి. ఈ లోకంలో సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నేను ఏర్పాటు చేసినప్పుడు నువ్వు లోక సంబంధించి రావు. నువ్వేమైనా మరి దేవుడి సంబంధమే ఉన్నావు. అదే వేరు జరుగుతుంది. మీరు చీకటి సంబంధం కాదు, మీరు వెలుగు సంబంధమే ఉన్నారు. మీరు వేరుగా ఉన్నారనే నిజమేనా? చూడండి, సాయంకాలంలో చూసాను. ఎందుకంటే వాక్యము మనం చదువుతున్నాం, కానీ అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మనం ఒకసారి ఆఖరి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంకా మనము ప్రత్యేక జీవితం జీవించడం లేదంటే మన జీవితం ఏంటంటే ఆలోచించండి. ఎవరు మాట్లాడేది ఏంటది? నువ్వు వేరు చెప్పిన వాడు ఉన్నావు, లోకం నుంచి వేరు చెప్పిన వాడు ఉన్నావు. నువ్వు నాకు జీవించవలసిన సమయం ఇదే. సరేనా? రేపు కాదు కదండి. నువ్వు దేవుడి కోసం ఏదైనా మంచి క్రియ, మంచి పని, లేకపోతే దేవుడి సాక్ష్యం జీవించాలన్నా కానీ, అనేక మంది సాక్ష్యం ఇవ్వాలన్నా కానీ రేపు కాదు కాదు, నేడే ఇప్పుడే. ఆమేన్. ఈ గడిలో దేవుడి కోసము ఒక వేరు చెప్పిన ప్రజలుగా జీవించాలి. ఎక్కడున్నారా? ఎక్కడున్నారా? హల్లెలూయా. చూడండి, దేవుడా ఐగుప్తు నుంచి దేవుడు బయట ఎందుకు ఐగుప్తుల నుంచే వాళ్ళ నుంచి అక్కడే జీవిస్తారని దేవుడు కోరలేదు కదా. ఎందుకు ప్రత్యేకపరిచాడంటే ఐగుప్తులో ఉండడం దేవుడు ఇష్టం లేదు. ఘటనగా అదనంగా తన ప్రజలు లోకంలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. వారి దేవుడు ప్రత్యేకంగా ఉండాలని కోరుతున్నాడు. ఆ ప్రత్యేకమైన స్థలం ఏంటి? అప్పుడు వారికి ఏర్పాటు చేసిన స్థలం ఏంటి? వాళ్ళు దేవుని గురించి దేశం ఏర్పాటు చేసినాడు. నిజమేనా? ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. గమనించండి, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు వాగ్దానం మర్చిపోయే దేవుడు కాదు ఆయన. నిజమేనా? మనకు వాగ్దానం దేవుడు చేసిన గుర్తుందా మీకు? గుర్తుందా? ఏంటి మనకు దేవుడు చేసిన వాగ్దానం? దేవుడు ఇజ్రాయేలుతో వాగ్దానం చేశాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి అని చెప్పాడు. కానీ మనకు వాగ్దానం చేశాడు. ఏంటిది వాగ్దానం? అపొస్తలుల కార్యాలు ఉంటుంది. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ఉంటుంది. ఏంటిది వాగ్దానం? ఏంటిది? పరిశుద్ధాత్మ అనేది దేవుడు అందించిన వాగ్దానం. దేవుడు పరిశుద్ధాత్మక గ్రహించబడము. ఈ వాగ్దానం ఎవరికి? దేవుడు పిల్లలు చెప్పిన ప్రతి వారికి అది చెందుతుంది. ఎందుకు పరిశుద్ధాత్మ అవసరం అంటే నేను వేరు చేసేది పరిశుద్ధాత్మనే. వేరుగా జీవించాలంటే పరిశుద్ధాత్మ కావాలి. దేవుని నడిపింపు లేకుండా ఉంటే దేవుని ఆత్మ నీలోకి రావాలి. చూడండి, దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఒక వింత మనిషిని జీవిస్తాం. మీ ఆలోచన వింతగా రావడానికి ఏది ఏమైనా పిల్ల దేవుని ఆత్మ నువ్వు పొందుకోనంత వరకు దేవునికి వేరుగా జీవించలేము. అర్థమవుతుందా? దేవుడికి ఇష్టంగా వేరుగా ఎప్పుడు జీవిస్తూ ఉంటే దేవుడు ఆత్మ పొందుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఆయనకి ఇష్టంగా
ఆయన పిలుస్తున్న ప్రకారం జీవించగలుగుతాం. అప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం, వర్తమానం అర్థం చేసుకోగలుగుతాం. ఎటున్నారా దేవుడు నిజంగా ఎందుకు తెలుసుకున్నాడు అని ఎవరైనా ఆలోచించారు? వ్యక్తిగతంగా ఆలోచించారు? క్రీడలు ఆలోచించారు. దేవుడు ఎందుకు తెలుసుకున్నాడు? లోకంలో ఇష్టమైన జీవితాన్ని తెలుసుకున్నాడా? ఆలోచించాలి. వేరుగా ఉండడానికి తెలుసుకున్నాడు, తనకి ఇష్టమైన జీవితాన్ని తెలుసుకున్నాడు, ప్రత్యేక వ్యక్తితో జీవితాన్ని తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ నింపబడిన వారిగా జీవితాన్ని ఇష్టపడుతున్నాడు. లోకానికి సాక్ష్యం తెలుసుకున్నాడు, ఇతర మనిషి ఉండాలని తెలుసుకున్నాడు. తెలుసుకునేది దానికోసం ప్రత్యేకమైన వారిలో ఉండాలని తెలుసుకున్నాడు. అర్థమవుతుందా? ఆమె వీళ్ళగా గమనిస్తాను. నువ్వు ఎప్పటికైతే నువ్వు జీవిస్తావంటే నీకు దేవుడి లేదు, నువ్వు ప్రత్యేకంగా జీవితం లేదు, నువ్వు ఎప్పటికైనా జీవిస్తావంటే దేవుడికి సంబంధం లేదు. లోకమైన ఎవరైనా మనం చూస్తే మన ప్రత్యేకత అని మనం చూడాలి. ఒక ప్రత్యేకమైన పనిని మనం చూడాలి, ప్రత్యేకమైన జీవితాన్ని చూడాలి. ఆమె అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడున్నాడు నో చేంజ్, వాళ్ళ జీవితంలో మార్పు లేదు. దేవుడు తెలుసుకున్నాడు కదా, ప్రత్యేకపరుచుకున్నాడు కదా, మరి ప్రత్యేకంగా జీవించడం లేదు అనే సాక్ష్యంగా మనకు కావాల్సింది. నిజంగా దేవుడి పిల్లలుండి అనే సాక్ష్యం కావాలి. ఆ ప్రత్యేకంగా జీవిస్తారండి, ఆ లోకంలో జీవిస్తారు, లోకం చాలా వేరుగా జీవిస్తారు అనే సాక్ష్యం మనకు రావాలి. అర్థమవుతుందా? ఆమె ఈ సాయంత్రం గమనించండి. మనము ఒక ఇంత మనుషులను మనం లోకం అనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ మనం మాత్రం నిజంగా పేరు చేయబడిన దేవుని పిల్లలుగా తెలియజేస్తాం. ఎక్కడ తెలియచేయబడాలా? మానవం వేరుచేయబడేది ఉంటుంది, ప్రవర్తన వేరుగానే ఉంటుంది, క్రియలు వేరుగా, చూపులు వేరుగా, అన్నిట్లో వేరుగా ఉంటుంది. జీవితం అంతా కూడా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. చూడండి, అటువంటి జీవితము నువ్వు జీవించమని అసలు దేవుడు పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడు? దేవుడు బిడ్డ అక్కడ ఇక్కడ చేయొచ్చు అందులో పిలిచిందా? నాకు అనుమతి పిల్లలండి దేవుడు. నువ్వు ప్రత్యేకంగా జీవితాన్ని పిలుచుకున్నాను, నేను నా బిడ్డగా జీవితాన్ని పిలుచుకున్నాను. నేను ఈ లోపల ఉండాలా, ఈ లోపల నన్ను చూడండి ప్రపంచానికి. అందుకోసం నేను పిలుచుకున్నా, ప్రత్యేకపరుచుకున్నా. గమనించండి ఈ సాయంత్రం చూడండి, ఇక్కడ ఏమన్నాడైనా 15వ వచనంలో, నేను వారిలో కలిసి సంచరితును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18. ఎందుకు అది దేవుడిని అనుసరించున్నాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మనం మర్చిపోతున్నా. ఆయన ఏమన్నాడు? మన వినోదం చనిపోయిన జీవమైన వాళ్ళ ఎప్పటికీ జీవం. ఏంటి జీవం? ఏంటిది? దేవుని వాక్యమే. ఎందుకంటే దేవుని వాక్యం అనేది జీవమై ఉంది. నిజమేనా? అంటే అర్థమైందంటే మేము ఎప్పుడు దేవుని వాక్యం కలిగి ఉన్నాం. దేవుని వాక్యం ఏమవుతుంది? నిజమే. చనిపోయిన స్థితి ఏమంటుంది నా జీవితంలో? అర్థమవుతుందా? చూడండి, అందుకే ఏమన్నాడు? నేను వారిలో సంచరిస్తున్నాను. అంటే ప్రత్యేకంగా ఆయన తెలుసుకున్న వారిలోనే దేవుడు ఉంటాడండి. ప్రత్యేకంగా ఆయన కోసం జీవిస్తారు వారిలో దేవుడు ఉంటాడు. అందుకున్నారా? ఆయన ఇంకే ఉన్నాడు. నేను వారి దేవుడు మాత్రమే ఉంటా, వారు నా కోసమే జీవిస్తారు. అంత మంచి మాత్రమే. ఇప్పుడు నా ప్రజలు, నేను వారి దేవుడు, వారు నా కోసమే జీవిస్తారు. ఆమేన్. ఆ లోపల నేనున్నాను. వారి జీవితాన్ని చూడండి.
ఆ జీవితం ద్వారా క్రియలు చూడండి, వారు నా ప్రియులుగా ఉన్నారు. చూడండి తర్వాత, కావున మీరు వారి మధ్య నుండి భయపడి ప్రత్యేకంగా ఉండండి. ఇంకా అన్నాడైనా అపవిత్రమైన దానితో ఈ సంబంధం లేదండి. అపవిత్రంగా కాదు, సంబంధమే లేదు. ఇది ప్రత్యేకమైన పవిత్రులు. నేను పవిత్రంగా ఉండదానికే నేను తెలుసుకున్నా. ఎందుకంటే యేసుని మాట్లాడదా ఎవరు చెప్పలేదా, నేను పరిశుద్ధులనే ఏదైతే చదువుతున్నానో నేను పరిశుద్ధులనే ఉండాలా. అదే దేవుడు కోరేది. మరి ఆయన పిలిచింది దేనికోసం? ప్రత్యేక ఉండాలి దేనికోసం? నా వల్ల మీరు ఉండండి, మీరు నా ప్రజలే ఉన్నారు, నేను మీ దేవుడనే ఉన్నాను, నేను మీ తండ్రినే ఉన్నాను, మీరు నా కుమారుడే ఉన్నారు. కనుక మీరు ప్రత్యేకంగా జరించాలా. మీరు లోకంలో ప్రత్యేకమైన నా ప్రజలు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు. అందుకే మీరు వేరుగా చెప్పగలవా? అతని జీవితం మీరు జరిస్తాను. అది లేకుండా వీళ్ళరా మనం లోకంలో జీవిస్తున్నాం, కానీ ఒక వర్తమానం కలిగి ఉన్నాం. ఈ కాలం ముగింపులో కాలం ముగింపులో నిజంగా వర్తమానం కలిగి ఉన్నాం కదా. మరి ఆ వర్తమానం మనం ఏం చేస్తున్నా, మనం వేరు చేసింది లోకం నుంచి. నమ్ముతున్నారా? లోకం నుంచి వేరు చేసింది వాక్యము. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రదేశాన్ని కూడా వేరు చేయబడిన వారు మాత్రమే అర్థమైంది. వారు మాత్రమే దాన్ని గుర్తిస్తారు, వారు మాత్రమే గ్రహిస్తారు, వారు మాత్రమే అదే వాక్యంతో జీవిస్తారు. వేరు చేయబడిన వారిని జీవిస్తారు. అర్థమవుతుందా? సాయంకాలం గమనిస్తాను. దేవుని ప్రజలు లోకం ఉన్న అందరినీ కూడా ఒక వేరుగా వాళ్ళని జీవిస్తారు. లోక కార్యంలో ఉండండి. దేవుని సరిపోతే వేరుగా జీవిస్తారండి. ఇక్కడ ఎట్లా ఉంటారు, బయటనే ఉంటారు. అర్థమవుతుందా? ప్రార్థన వచ్చినప్పుడు మాత్రం భక్తులు ఉంటారు, బయట కూడా ఏదో అభివృద్ధిగా ఉంటారు. అభివృద్ధిగా రెండు రకాల వారికి లేదండి. నిజమైన జీవితం వేరు చేయడం జీవితం వారికి ఉంటారు. అటువంటి జీవితం మనకు కావాలి. అంటున్నారా? చూడండి, దేవుడు ఉపయోగించినాడు అబ్రహాము, యోగుడు. ఎందుకు వారిని వ్యత్యాసపరచినాడు అంటే అక్కడ ప్రత్యేకత ఉంది. ఎందుకు ప్రత్యేకంటే అబ్రహాము పిలిచింది దేవుడు. దేవుడు పిలిచినట్టు దాన్ని చేయవలసిన మరి ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఎంతో చేయవలసింది అని ఆయన ప్రత్యేకత వస్తున్నాడు. అట్లాగే దేవుడు నిన్ను నన్ను పిలుచుకోవడానికి ప్రత్యేకత ఉంది. లోకం నుంచి వ్యత్యాసంగా జీవిస్తున్నాడు, వేరుగా జీవిస్తున్నాడు. ఎందుకంటే ఎంతో దేవుడి జీవితం జీవించవలసిన ఉంది. అందుకోసం దేవుడు నిన్ను వేరు వస్తున్నాడు, వేరుగా ఉండవని చెప్తూ ఉన్నాడు. అందుకోసం అతని జీవితము కలిగి ఉండాలి. అతని జీవితం నిజంగా మనం కలిగి ఉండాలి. రైతులారా అటువంటి జీవితం ప్రతి ఒక్కరు దేవుడు బిడ్డలుగా పిలువబడిన వారు కలిగి ఉండాలి. ఎందుకంటే వారు ప్రత్యేకమైన వారు. అవిశ్వాసం కాదు, వారు ప్రత్యేక జీవితం జీవించిన దేవుని కోసం జీవించి ఆ సాక్ష్యం దేవుడు వారు అదో మా పాపం దేవుని కావాలి. అతని జీవితం మనం జీవించాలని కోరుతున్నాడు. సాయంకాలం అతని జీవితము మనందరం జరుగుతాం. ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు ప్రజలుగా ఈ లోకంలో జీవితం, అదే దేవుడు కోరుతున్నాడు. అదే ఆయన ఇష్టమైన జీవితం. దేవుడు మాటలు జీవిస్తుందా